ఫ్రెండ్స్, ఈరోజు చూడండి నేను పప్పుచారు చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండాకాలం వస్తుంది కదా, పలసటి చారులు లాంటివి మనందరం తినాలి ఎక్కువ శాతం అని ఇప్పుడే పప్పుచారు తాలింపు అయింది. చూసారా, వేడి వేడి పొగలు వస్తున్నాయి, చూసారు కదా. అయితే ఎక్కువగా చారులు వాడాలి. ఎక్కడొచ్చేసి ఆలు చిప్స్, ఎందుకంటే నేను మొన్న ఒక రోజు బజార్ వెళ్తే 1/4 కిలో ఆలు చిప్స్ కొనుక్కొచ్చాను. అంటే 2 ప్యాకెట్లు తెచ్చాను. బొడ్డోడికి మనవడికి ఒక ప్యాకెట్, నాకు ఒక ప్యాకెట్ తెచ్చాను. చూడండి, నేను అన్నం పెట్టుకుంటున్నాను, చూపిస్తాను. అచ్యుతానంద అమృతాయ నమః. స్టవ్ మీద కొంచెం 2 మెతుకులు పెట్టాలి. ఎందుకంటారా, మనం చేసిన వంట ఏదైనా అమృతంలా ఉండాలి అని ఆ దేవుణ్ణి కోరుకోవాలి. అంటే నేను రోజు అదే పని చేస్తాను. పుట్టి అన్నం పళ్ళెంలో పెట్టుకోకూడదు ఎప్పుడైనా సరే. ఫస్ట్ కొంచెం కూరైనా పచ్చడైనా ఏదైనా కొంచెం వడ్డించుకోవాలి. మనం తినటానికైనా సరే, ఇంకెవరికైనా వడ్డించినా సరే కొంచెం కూర వేసుకొని ఆ తర్వాత మనం చక్కగా ఇప్పుడు చారు వేసుకుందాం. చూసారా ఎంత చక్కగా ఉంది మన చారు, పప్పుచారు, ఆలు చిప్స్. ఎంతమందికి నచ్చింది ఫ్రెండ్స్? సింపుల్గా ఒక కామెంట్ పెట్టండి, మంచి కామెంట్. పప్పుచారు ప్లేట్ వేస్తున్నాను అంటే దాని ప్లేట్ ఎక్కడ ఉంది, మిషన్ దగ్గర పని ఉంది కదా. తొందరగా అన్నం తినేసి, ఇదిగోండి ఆలు చిప్స్, అన్నం తినేసి త్వరగా చక్కగా చూడండి ఫ్రెండ్స్, పప్పుచారు ఎంతమందికి ఇష్టం చూశారు కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి దగ్గర చూపించాలి. అమ్మ, ఈరోజు నేను ఈ భోజనం చేస్తున్నాను అమ్మ అని చూపించాలి. ఇక్కడ దేవుడి దగ్గర దీపారాధనలు వెలుగుతున్నాయి కదా. నేను రోజు అన్నం తినేటప్పుడు అమ్మ నేను కాస్త నీళ్ళు చల్లి అమ్మవారికి చూపించిన తర్వాత భోజనం చేస్తా రోజు కూడా నేను. చూశారు కదా, అచ్యుతానంద అమృతాయ నమః. అమ్మవార్లు ఈరోజు ఈ భోజనం నేను తింటున్నాను. మీరు నాకు ఓపికను ప్రసాదించారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శారదా టైలర్. పప్పుచారు ఎంతమందికి నచ్చింది? ఇది కూడా నేను కుర్చీ ఉంటుంది, మడత కుర్చీ నాకు ఇక్కడ. ఈ కుర్చీలో కూర్చుంటాను. నేను కింద కూర్చుంటే లేగలేను, ఎందుకంటే నేను చాలా లావుగా ఉన్నాను కదా, అందుకోసం. చూశారు కదా ఎంతమందికి ఆకలేస్తుంది పప్పుచారు చూస్తే. చూడండి, మన బొడ్డోడు మనవడు, వాడికి ఇలాంటి లిక్విడ్ లాంటి చారు లాంటి చక్కగా వాడికి ఇష్టం చారు. అందుకని వాడు కొంచెం ముద్దపప్పు కూడా తీసా బొడ్డోడికని. సాయంత్రం వస్తాడు దొర. చూశారు కదా, చక్కని కరివేపాకు, మన చెట్టు కరివేపాకులు. సూపర్గా ఉంది మన చారు, చాలా టేస్టీగా ఉంది. గంటతో చూస్తేనే తెలుస్తుంది పప్పుచారు టేస్టీగా ఉంది అని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.